వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. జగన్మోహన్ రెడ్డి గారిపై రాళ్ల దాడి జరిగి 2 రోజులు అవుతుంది. అయితే పోలీసులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని పట్టుకునే పనిలో విజయవాడ వ్యాప్తంగా ఎవరైతే అనుమానంగా వ్యవహరించారో ఆ అనుమానితులను 60 మందిని అదుపులోకి తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేశారు. ఇందులో భాగంగా మైనర్లు కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఖ్యంగా వడ్డేర కాలనీకి చెందిన 5-6 అదుపులోకి తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు కొన్ని నమ్మలేని నిజాలు బయట పెట్టారు. అయితే ఒక మైనర్ బాలుడు నేనే దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే ఎందుకు దాడి చేశారు, ఎలాంటి దాడి చేశారు, ఎవరు దాడి చేశారు అన్న విషయాలు అయితే ఇంకా బయటకు రాలేదు. కానీ ఒక మైనర్ బాలుడు అయితే నేనే దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే ఆ బాలురు ఎవరైతే 5 మంది ఉన్నారో వాళ్ళు రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించారు. అయితే వీళ్ళు మత్తు పదార్థాలకి బానిసై ముందుకెళ్తున్నట్లు అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే నిజంగా మైనర్ బాలుడు ఏం ఒప్పుకున్నాడు, ఎవరు దాడి చేయించాడు అన్న అంశాలు అయితే ఇంకా పూర్తిగా తెలియలేదు. అయితే తెలియాల్సి ఉంది. అయితే ఖచ్చితంగా వడ్డేర కాలనీకి చెందిన మైనర్ బాలర్ని ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడంతో అక్కడ వడ్డేర కాలనీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయంటే మా పిల్లలు తప్పు చేయలేదని వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు కొద్దిగా నిరసన తెలియజేయడం జరిగింది. నిరసన తెలియజేయడంతో వడ్డేర కాలనీ కొద్దిగా పోలీసులు అదుపులోకి తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా తప్పు లేదని తెలిస్తే వదిలేస్తామని తెలిస్తే ఆ వడ్డేర కాలనీ ప్రజలు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఉద్యమాన్ని విరమించుకొని చాలా బర్చారు. అయితే కీలకమైన అంశాలు ఏంటంటే ఒక మైనర్ బాలుడు తనే దాడి చేసినట్లు ఒప్పుకున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఆ మైనర్ బాలుడు ఏం చెప్పాడు, ఎందుకు దాడి చేశాడు, మరి ఎవరు చేయించారు ఇలాంటి అంశాలన్నీ బయటకు రావాల్సింది. నిజంగా ఆ బాలుడు స్వయంగా చేశాడా లేదంటే ఎవరైనా చేయించారా, కుట్రపూరితంగా చేయించారా, ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పోలీసులు ఎంక్వైరీ చేస్తూ బాలుడిని వివిధ రకాలుగా క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు దాడి చేశావు, ఎవరు చేయించారు, ఎప్పుడు దాడి చేయించావు, లేదంటే ఎవరైనా సుపారీ ఇచ్చారా, మరి సుపారీ ఎంత ఇచ్చారు, ఇలాంటి అంశాలు అడిగే అవకాశం ఉంది. నిజంగా మరి పోలీసులు 60 మందిని ఎక్కువ ఫోకస్ ఎందుకు పెట్టారంటే వాళ్ళ సెల్ ఫోన్ లొకేషన్ ని వాళ్ళు గ్యాదర్ చేసుకుని ఆ సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా వాళ్ళని గుర్తించి ఎవరైతే అనుమానంగా తిరిగారో ఆ సీసీ కెమెరాల్లో పరిశీలించి 60 మందిని, అంటే నేను నా పైన అనుమానం ఉన్న నన్ను కూడా ఒక వ్యక్తిగా అనుమానించి నన్ను కూడా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి నా తప్పు లేదని తెలిస్తే వాళ్ళు వదిలేస్తారు. కానీ నా పైన ఏదన్నా అనుమానం మీద వచ్చే విధంగా ఉంటే నన్ను ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడిగి నిజాలు తెలుసుకొని అప్పుడు కూడా తప్పు లేదని తెలిసి అప్పుడు వదిలేస్తారు. నిజంగా అమాయకులను అరెస్ట్ చేసి ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో వార్తలు రాశారు. మరి ఈ రోజు ఒక బాలుడైతే మాత్రం నేనే దాడి చేసిన ఒప్పుకున్నారు, అది కూడా మైనర్ బాలుడు. మరి దాదాపు 5 నుంచి 6 మంది మైనర్లను అరెస్ట్ చేశారు. ఈ 5-6 రోజువారీ కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు మనకు తెలుస్తుంది. మరి నిజాలు బయటికి వచ్చే ప్రయత్నం అయితే జరుగుతున్నాయి. మరి ఆ మైనర్ బాలుడు ఒప్పుకున్నాడా లేదా, మరి లేదంటే ఒప్పించారు, ఇలా ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. మరి పోలీసులు చేస్తున్న ఎంక్వైరీ గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.